హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో గత 10 రోజుల నుంచి న్యూట్రిషన్ డైట్ అనేది స్టార్ట్ చేశాను. సో న్యూట్రిషన్ డైట్‌లో ఒక ప్రాపర్ న్యూట్రిషన్ గైడెన్స్‌లో ఈ న్యూట్రిషన్ డైట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ డైట్‌లో మనకి బాడీలో మినిమమ్ ఫ్యాట్ తీసుకుంటూ దాంతో పాటుగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కర్డ్ విత్ కుకుంబర్, క్యారెట్, బీట్రూట్‌తో మిక్స్ చేసి తీసుకోవడం. అదేవిధంగా బ్రౌన్ రైస్ విత్ దాల్. మధ్యాహ్నం మనం చూసుకున్నట్టయితే బ్రౌన్ రైస్ విత్ గ్రేవీ కర్రీ. తెల్లవారి టిఫిన్ మనం చూసుకున్నట్టయితే చనా లేదా కాబూలి చనా. సో ఈ మినిమమ్ ఫుడ్‌తోనే మనం ఈ 10 డేస్ డైట్ అనేది చేసాం. సో 10 డేస్ డైట్ చేసిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ అనేది గమనించొచ్చు. సో చాలా మటుకు ఇప్పుడు ఉత్సాహంగా, దాంతో పాటుగా ఎనర్జిటిక్‌గా, ఇంకా బాడీ ఏదైతే షేప్ ఉందో దాంట్లో కూడా కొన్ని మార్పులనేవి జరిగాయి. సో ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే బాడీకి ఎంతైతే ఫ్యాట్ అక్యుములేట్ చేస్తుందో, బాడీ ఎంతైతే ఫ్యాట్ కావాలనుకుంటుందో అంత ఫ్యాట్ మాత్రమే బాడీకి అందించడం. దాంతో పాటుగా స్లీప్ అనేది మినిమమ్ 7 అవర్స్, 8 అవర్స్ ఉండాలి. దాంతో పాటుగా రెగ్యులర్‌గా యోగా గాని, లేకపోతే వాకింగ్ గాని, బ్రిస్క్ వాక్ గాని ఇవన్నీ చేయడం వల్ల బాడీలో ఫ్యాట్ ఏదైతే కంటెంట్ ఉందో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో 14 డేస్ ఇది 10 డేస్ జర్నీ ఏదైతే ఉందో 10 డేస్ జర్నీలో మాత్రం అబ్నార్మల్‌గా మనకి చేంజెస్ అనేవి జరిగింది. సో ఇవన్నిటిని మీరందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఈ 40 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. సో 40 డేస్ తర్వాత మన బాడీ ఏ విధంగా చేంజెస్ ఉందో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ తప్పకుండా మీ అందరికి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please press the bell icon and comment and share.